జీవితం దగ్గరికి వస్తే మనం ఒక స్టోరీ ఉంది, అది స్టడీ చేద్దాం దాన్ని. ఒకసారి ఒక యోగీశ్వరుడు ఒక నది ఒడ్డున పోతున్నాడు. ఒక ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన అడిగాడు, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు. నేను చేపలు పడతానికి వచ్చానన్నాడు. సరే, నిన్ను నువ్వు పట్టే విద్య నీకు నేర్పిస్తాను, నాతో పాటు వస్తావా అన్నాడు. సరే నేను వస్తానన్నాడు. అంతకన్నా నాకేం కావాలి, నన్ను నేను పట్టే విద్య మీరు నాకు నేర్పిస్తారా, నాకు అదే కావాలని ఆయన వస్తానన్నాడు. ఆయనతో పాటు ఈయన వెళ్ళిపోతున్నాడు. సరే రాతో పాటు రా అన్నాడు. వెళ్తుంటే ఆ ఊర్లోంచి ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పరిగెత్తుకుంటా వచ్చి, ఒరేయ్ మీ అమ్మగారు చనిపోయారు అన్నాడు. అనగానే అతను మరి గురువు గారిని పర్మిషన్ అడగలగా, ఆయనకి మాట ఇచ్చాడుగా మీతో పాటు వస్తానని. సార్ మా అమ్మగారు చనిపోయారంట, నేను ఆ శవాన్ని శ్మశానం వరకు మోసుకుని వెళ్ళి మళ్ళీ వచ్చేస్తానంటాడు. అప్పుడు ఆ గురువు గారు అంటారు, ఆ యోగేశ్వరుడు అంటాడు, నో, ఆ శవాన్ని మోయడానికి మీ ఊర్లో నడిచే శవాలు చాలా ఉన్నాయి, నువ్వు పోనక్కర్లేదు. ఆ శవాన్ని, పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆ శవాన్ని మోయడానికి మీ ఊర్లో నడిచే శవాలు చాలా ఉన్నాయి అన్నాడు ఆయన. దీన్ని మనం నడిచే శవాలన్న దాన్ని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకుందాం. అంటే నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ దేహం ఎలా కదులుతుంది, ఒక నడిచే శవంలా కదులుతుందా, నడిచే దైవంలా కదులుతుందా? అంటే మనకు పదం ఉంది, జీవశవం అనే పదం ఉంది. అంటే జీవం ఉంది అందులో, కానీ శవంలా ఉంది ఆ జీవితం. సో మనం కూడా ఆ జీవాన్ని ఐడెంటిఫై చేసి ఆ జీవంతో, నేను జీవాన్ని, దేహం వెనకాల ఉన్న జీవాన్ని నేను అన్న స్పృహతో జీవిస్తే అది మరి సరైన జీవితం అవుతుంది. జీవశవం కానీ దైవిక జీవితం అవుతుంది. లేదనుకోండి జీవశవం అవుతుంది. అది జీవం ఉంది కానీ శవం మాట్లాడుతుంది, శవం కదులుతుంది, శవం వింటుంది, శవం చూస్తుంది, కానీ శవం. అది జీవం ఉంది కానీ జీవశవం. కాబట్టి మనము దీన్ని నిత్య జాగృత అంటారు. మనం ఏ పని చేసినా, ఏ మూమెంట్ చేసినా, ఏ కదలిక కదిలినా మన దేహము, మనము, అది మన అండర్లో జరగాలి. ఇదంతా సరైన జీవితం. ఇదంతా మనకి అర్థం కావాలంటే సాధన కావాలి, విశేషమైన సాధన కావాలి, విశేషమైన స్వాధ్యాయం కావాలి.